మధ్యప్రదేశ్ తికంగఢ్ జిల్లా నివాసి అయిన సంజీవ్ త్రిపాఠికి ఒకరోజు ఉదయం అల్లుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీ కూతురికి ఒంట్లో బాగోలేదు, అది తట్టుకోలేక రోజు ఏడుస్తోంది, మీరు వెంటనే బయలుదేరా అని ఫోన్ పెట్టేశాడు అల్లుడు. ఆ మాటలు విన్న సంజీవ్ త్రిపాఠి వెంటనే తన కూతురిని చూడడానికి బయలుదేరాడు. సంజీవ్ త్రిపాఠి తన కూతురైన సోనాలిని 2019లో ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివ పరివార్ కాలనీకి చెందిన సందీప్ బుదోలియాకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అల్లుడు మెడికల్ రిప్రజెంటేటివ్ అవ్వడంతో కట్నం కింద 20 లక్షల వరకు ముట్టజెప్పాడు. కానీ కొన్ని రోజులు గడిచాక సందీప్, అతని కుటుంబ సభ్యులు కొంతెమ్మ కోరికలు కొనసాగారు. ఈసారి తమకు కొత్త కారు కావాలని డిమాండ్ చేశారు. అయితే అది తన శక్తికి మించిన పని అని, కారు తీసివ్వలేనని సంజీవ్ త్రిపాఠి తేల్చి చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న సందీప్ మరియు అతని కుటుంబ సభ్యులు సోనాలిని చిత్రహింసలు పెట్టసాగారు. అయితే ఈ విషయం కాస్త పెద్ద మనుషుల నుండి పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఇద్దరూ రాజీ పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సోనాలి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. సందీప్ మగబిడ్డ కావాలనుకున్నాడు. కానీ కూతురు పుట్టిందని తెలియగానే సోనాలిని హాస్పిటల్లో ఒంటరిగా వదిలి కుటుంబం మొత్తం ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలియగానే సంజీవ్ త్రిపాఠి హాస్పిటల్ బిల్ మొత్తం క్లియర్ చేసి ఇంటికి తీసుకువచ్చాడు. పాపకు దర్శిత అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకుంటుండగా 1 నెల రోజుల తర్వాత సందీప్ సోనాలిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడు. కూతురు పుట్టగానే సోనాలి పరిస్థితి మరింత దిగజారింది అని తలుచుకుంటుండగా అల్లుడైన సందీప్ ఇల్లు రానే వచ్చింది. కూతురు ఎలా ఉందో అని భయంగా ఇంట్లో అడుగు పెట్టగానే ఎప్పుడు నవ్వుతూ పలకరించే కూతురు గొంతు మూగుపోయి నిర్జీవంగా కనిపించడంతో బోరును ఎడవసాగాడు సంజీవ్ త్రిపాఠి. గత కొన్ని రోజులుగా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న సోనాలి ఇక తగ్గదు అని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు సందీప్ మరియు అతని కుటుంబ సభ్యులు. తర్వాత దహన క్రియలకు ఏర్పాట్లు చేశారు. శ్మశానంలో దహన క్రియలు చేస్తుండగా చిన్న పాప అయిన దర్శితను బంధువులు పరామర్శించసాగారు. ఈ క్రమంలో దర్శిత మమ్మీ ఆత్మహత్య చేసుకోలేదు, డాడీ మమ్మీ తలపై రాయితో బలంగా కొట్టాడు, మమ్మీ కింద పడిపోయింది, తర్వాత డాడీ మమ్మీకి ఊరు వేశాడు అని దర్శిత ఒక పేపర్ లో డ్రాయింగ్ వేసి చూపించింది. గతంలో మమ్మీని చంపేస్తానని డాడీ బెదిరించాడని, మా మమ్మీని ముట్టుకుంటే చేయి విరగొడతానని ఒకసారి చెప్పాము, మీ మమ్మీ చనిపోవాలి, ఆమెలాగే నీకు అదే గది పడుతుందని కొట్టేవాడని బోరుని ఏడుస్తూ చెప్పడంతో ఆ పసిపాప ఆ దృశ్యాన్ని చూసి ఎలా తట్టుకుందో అని దహన క్రియలకి చేరుకున్న బంధువులు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దర్శిత డ్రాయింగ్ స్టేట్మెంట్ తో పోలీసులు కంప్లైంట్ చేశాడు సంజీవ్ త్రిపాఠి. సోనాలి మృతదేహాన్ని పోస్ట్ మార్టం సందీప్ అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.